Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. రోజు రోజుకు భూముల ధరలు పెరుగుతూ ఉండడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూమిపై పడింది. దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ సిమెంట్ కంపెనీ యాజమాన్యం కబ్జా చేసింది. ఏకంగా కంపెనీ జేసీబీలనే పెట్టి భూమిని చదును చేసి ఫెన్సింగ్ వేసేస్తున్నారంటే ఎంతకు తెగించారనుకోవాలి. అసలు ఆ సిమెంట్ కంపెనీ ఎవరిది, ఎవరి అండదండలతో ఈ భూ కబ్జాలు సాగుతున్నాయి అన్న విషయాలను ఈ వీడియోలో చూద్దాం. విస్తరిస్తున్న కబ్జా కోరలు. మేళ్ల చెరువులోని సర్వే నంబర్ 874లో ప్రభుత్వ భూమి కబ్జాకు సిద్ధం. కంప చెట్లు తొలగింపు, ఫెన్సింగ్ ఏర్పాటు. గతంలోనూ 18 ఎకరాలు భూమిని మింగేందుకు ప్రయత్నం. మళ్లీ అదే వ్యక్తులు ప్రభుత్వ భూమి కబ్జాకు నడుం బిగింపు. ఓ సిమెంట్ కంపెనీకి చెందిన వ్యక్తులంటూ ప్రచారం. కబ్జాకోరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికుల వేడుకోలు. రోజురోజుకు భూముల ధరలకు రెక్కలు రావడంతో అందిన కాడికి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు భూబకాసురులు. సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువులో ప్రభుత్వ భూమి కబ్జాకు గతంలో ప్రయత్నించి ఫెయిల్ అయినా మరోసారి అదే పని చేస్తున్నారు. మేళ్ల చెరువు సర్వే నంబర్ 874లోని ప్రభుత్వ భూమిని ఓ సిమెంట్ కంపెనీ జేసీబీలతో చదును చేసి కంప చెట్లను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసేనట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇదే సర్వే నంబర్లో దాదాపు 20 ఎకరాల భూమిని చదును చేసి మట్టి తోలి జీవో నెంబర్ 59 ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. నాడు ప్రభుత్వం భూ కబ్జాపై ఉక్కుపాదం మోపి కబ్జా కోర్టుల నుండి భూమిని స్వాధీనం చేసుకుని పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కబ్జా గ్యాంగ్ ఇంకా దూకుడుగా అక్రమాలకు దిగింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని కబ్జా చేసేందుకు మేళ్ల చెరువులో ఓ సిమెంట్ కంపెనీ పేరు చెప్పుకొని ఆ కంపెనీకి చెందిన భూ మాఫియా గ్యాంగ్ కబ్జాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ బడా సిమెంట్ కంపెనీ యజమాని బావమరిది, ఆ బామర్ది ఆదేశాల మేరకు అతని అనుచరుడు, కొంతమంది వ్యక్తులు ఇటీవల భూమిని చదును చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మేళ్ల చెరువు సర్వే నంబర్ 874లో 567 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 350 ఎకరాల భూమి మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి మైనింగ్ కోసం లీజుకు ప్రభుత్వం ఇచ్చింది. 50 ఎకరాల మేర తహసీల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, హైస్కూల్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్లు ఉన్నాయి. మరో 50 ఎకరాల్లో రైతులకు పట్టాలిచ్చింది ప్రభుత్వం. 2021లో మైహోమ్ సిమెంట్స్ వేపల మాదరం మైన్స్ కోసం మరో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. మరో 80 ఎకరాల మేర మిగులు భూమి ప్రభుత్వం వద్ద ఉంది. ఈ భూమికి ఆనుకొని శివాలయం ముందున్న పట్టా భూమి 4 ఏళ్ల క్రితం ఎకరం 1,25,00,000 రూపాయల ధర పలికింది. ఈ భూమి మేళ్ల చెరువులోని అత్యంత ఖరీదైన భూమి. దీనిని కబ్జా చేసేందుకు గత కొన్నాళ్లుగా ఓ గ్యాంగ్ ప్రయత్నం చేస్తుందని స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. శివాలయం వెనుక వేపల మాదారం రోడ్డులో ఉన్న ఈ భూమిని దక్కించుకునేందుకు గత కొన్నాళ్లుగా ఓ 2 వ్యక్తులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2020లో దాదాపు 20 ఎకరాల భూమిని కబ్జా చేసి ₹1,00,00,000 మేర ఖర్చుతో మట్టి తోలి పలువురు రైతులకు కౌలుకిచ్చారు. రైతులు సైతం ఈ భూమిలో పత్తి పంట సాగు చేశారు. ఈ భూమిని దక్కించుకునేందుకు సదరు వ్యక్తులు జీవో నెంబర్ 59 ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందంటూ నాడు స్థానిక పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు రావడంతో ఆ భూమిని ప్రభుత్వం కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకుని మెగా పల్లె ప్రకృతి వనంగా మార్చింది. ఇప్పుడు పల్లె ప్రకృతి వనం పక్కన మేళ్ల చెరువు టు వేపల మాదారం రోడ్డుకు ఆనుకొని ఉన్న దాదాపు 5 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోంది. సిమెంట్ పరిశ్రమలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఆదేశాలతో శుక్రవారం మధ్యాహ్నం చౌటుపల్లి మెయిన్స్ నుంచి జేసీబీని తీసుకొచ్చి భూమిని చదువు చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో నెంబర్ 59 ద్వారా ప్రభుత్వ భూమిని రెగ్యులర్ చేసే అవకాశం ఉండటంతో ఈ భూమిని కబ్జా చేసేందుకు 2 వ్యక్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం ఎవరి అండదండలతో ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు సిమెంట్ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ భూమి జోలికి రావద్దంటూ కొందరు అధికారులకు, స్థానిక విలేకరులకు తాయిలాలు అందజేసినట్లుగా లోకల్గా జోరుగా ప్రచారం సాగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి ఈ కబ్జాకోరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.